రంజాన్ మాసం ఆరంభమైందంటే చాలు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఖర్జూర పండ్లకు భలే గిరాకీ ఉంటుంది. ముస్లింలు పాటించే ఉపవాస దీక్షలో ఖర్జూర పండ్లకు ప్రత్యేక స్థానం ఉంది. రుచితో పాటు పోషకాలు ఎక్కువగా ఉండడంతో సాంప్రదాయాన్ని పాటిస్తూ ఇఫ్తార్లో వీటిని తీసుకుంటారు. సోమవారం నుంచి రంజాన్ మాసం స్టార్ట్ కావడంతో ఖర్జూర పండ్లు కొనుగోళ్లు పెరిగాయి. అయితే వీటిని ఎక్కువగా ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తారు, ఎన్ని రకాల ఖర్జూర పండ్లు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. రంజాన్ మాసం మొదలైంది. ముస్లింలకు రంజాన్ మాసం ఎంతో ప్రత్యేకత, వీళ్ళకి ఎంతో విశేషం కూడా. అయితే ప్రజెంట్ నేను బేగం బజార్ లో ఉన్నాను. అసలు బేగం బజార్ లో ఈ రంజాన్ మాసానికి ఎన్ని టైప్స్ ఆఫ్ ఖర్జూరాలు వచ్చినాయి, అసలు ఈ ఖర్జూరాలు ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం వ్యాపారులను అడిగి. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఖర్జూరాలు ఉన్నాయి. అంటే ఒకటి కాదు, ఇక్కడ డ్రై ఖర్జూరా కానీ ఇంకా నార్మల్ ఖర్జూరాస్, ఇలా చాలా ఖర్జూరాలు ఉన్నాయి. అయితే వీళ్ళు మాత్రం ఈ ఖర్జూరాకి ఎంతో ప్రత్యేకత ఇస్తారు. ఒకసారి మనము వ్యాపారులను అడిగి తెలుసుకుందాము. అంటే సేల్స్ ఎలా ఉన్నాయి, ఇంత ముందుకి ఇప్పుడు సేల్స్ ఎలా ఉన్నాయి, ఈ రంజాన్ మాసంలో అసలు అంటే ఖర్జూరా రేట్ పెరుగుతుందా, నార్మల్ గా అంతే ఉంటుందా, వీళ్ళకి సీజన్ ఈ రంజాన్ సీజన్ లో ఖర్జూరా సేల్స్ ఎక్కువ ఉంటాయా లేదంటే నార్మల్ గానే ఎక్కువ ఉంటాయా, ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి ఇంపోర్ట్ అవుతాయో వ్యాపారులను అడిగి ఒక్కసారి వారి మాటలలోనే ఈ రంజాన్ మాసం యొక్క ఖర్జూరా గురించి తెలుసుకుందాం. ఖర్జూర పండ్లు అంటే నచ్చని వారు ఉంటారా చెప్పండి? రుచికి రుచి, పోషకాలకు పోషకాలు మెండుగా ఉంటాయి ఇందులో. అందుకే ఖర్జూర పండ్లకు అంత గిరాకీ. మరి ముఖ్యంగా రంజాన్ మాసంలో ఖర్జూర పండ్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఉపవాసం ఉండే ముస్లింలు ఈ ఖర్జూర పండ్లతోనే సాయంత్రం ఇఫ్తార్తో దీక్షను విరమిస్తారు. అందుకే రంజాన్ మాసంలో వీటికి మంచి గిరాకీ ఉంటుంది. ఇప్పటికే నగరంలో ఖర్జూర అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. దుకాణాలు, తోపుడు బండ్లపైన వీటిని విక్రయిస్తున్నారు. ఖర్జూర పండ్లను మన దగ్గర చాలా అరుదుగా సాగు చేస్తారు. అందుకే డిమాండ్ మేరకు ఖర్జూర పండ్లను వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇరాన్, ఇరాక్, ట్యునీషియా, సౌదీ అరేబియా, దుబాయ్, అల్జీరియా, పాలస్తీనా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు వ్యాపారస్తులు తెలిపారు. ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఖర్జూరాలతో పాటు హైదరాబాద్ నగరంలో మెడ్జూల్, అజ్వా, అంబర్, సుగై, మాబ్రూమ్, సుక్కరి, రబియా, కల్మీ, అస్వాది, సఫావి వంటి ఖర్జూర పండ్లు అందుబాటులో ఉన్నాయి. రంజాన్ లా ఇవి ఖజూర్ పండు అంటే చాలా హెవీగా డేట్స్ అంటే చాలా అందరితో ఎక్కువ సేల్స్ ఉంటుంది. మొత్తం ఇవి బేగం బజార్లో ఉన్నది మొత్తం అంత జగల్లో ఉంటారు. బేగం బజార్లో లేదు అంటే 100 షాపులు ఉన్నది. సేమ్ ఉన్నదమ్మా, ఏమి కింద మీద ఏం కాలేదు. లాస్ట్ ఇయర్ లాగానే ఉన్నది ప్రైస్, ఏం ఎక్కువ తక్కువ కాలేదు. ఇవి దుబాయ్కి వెళ్ళి వస్తుంది, మొత్తం గల్ఫ్ నుంచి వస్తుంది, ఇరాన్ నుంచి వస్తుంది, ఇరాక్ నుంచి వస్తుంది, ట్యునీషియా నుంచి వస్తుంది. లేదా ఎప్పటికీ అమ్ముతారు కానీ రంజాన్లో చాలా ఎక్కువ సేల్స్ ఉంటుంది. కోల్డ్ స్టోర్లో పెట్టుకుంటారు, రంజాన్లో కూడా వస్తుంది. అంటే ఏమంటే ఇవి చెట్టుతోనే వస్తుంది కదా, ఒక్కటేసారి ఇయర్లో ఒక్కటేసారి అవుతుంది. ఇందులో మెడ్జూల్ ఖర్జూరాలు అత్యంత ఖరీదైనవి. ఎందుకంటే ఇవి మంచి రుచిని కలిగి ఉంటాయట. రంజాన్ మాసానికి ముందు మెడ్జూల్ ఖర్జూరాలను కిలో 1400 రూపాయలకు విక్రయించారు. ఇప్పుడు హోల్సేల్ మార్కెట్లో ఆ పండ్ల ధర కిలో 1600 నుంచి 1800 వరకు పెరిగిందని మొగల్పురాలోని ఏఎం డేట్స్ హౌస్ యజమాని ఆదిల్ అహ్మద్ వెల్లడించారు. సాధారణ ఖర్జూరాలైతే కిలో 80 నుంచి 120 మధ్య లభ్యమవుతున్నాయి. దిగుమతి చేసుకుంటున్న సుక్కరి, అజ్వా, అంబర్ వంటి ఖర్జూరాలు కూడా సరసమైన ధరలకే లభిస్తున్నాయి. కిమియా బ్రాండ్ డేట్స్ కి డిమాండ్ ఎక్కువగా ఉంది. 500 గ్రాముల బాక్స్ ని 200 నుంచి 250 మధ్య విక్రయిస్తున్నారు. ఎండు ఖర్జూరాలను కిలో 5000 రూపాయలకు విక్రయిస్తున్నారు. రంజాన్ మాసం సందర్భంగా విక్రయదారులకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది ఖర్జూరా.